నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, అమ్మ. సంతోషి మాత చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు. డెఫినెట్‌గా అమ్మవారిని కొలిచినంత మాత్రాన్నే కొంగు బంగారం చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సందేహం లేనే లేదు. మీ అమ్మగారు కూడా అవును, చేసేవారు అని అవును, లాస్ట్ అవును. ఎపిసోడ్‌లో చెప్పడం జరిగింది. అనడం జరిగింది. అవును. చెప్పండి, సంతోషి మాత అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు? ఏ కామ్యార్థం అమ్మవారిని ఆశ్రయించొచ్చు? ఒక్కసారి మీ ద్వారా. అంటే మనిషి యొక్క స్మైల్ కావచ్చును, సంతృప్తి అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ సంతోషమత ఉంటుంది. ఇంతకు మించింది నేను ఏం చెప్పిక అమ్మవారిది. అంటే ఈ వీడియో అయిపోయింది అర్థం అని కాదు కానీ చెప్తున్నా. రైట్. సంతృప్తి లేని సంతోషమాతను మనం ఎంత కొలిచినా కూడా వ్యర్థమేనా? పెడతాం. ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉంటూ, అంతే. సంతృప్తిగా ఉంటూ అమ్మవారిని కొలవాలి. సంతృప్తికి అంటే ఇదే సంతోషమాతను కొలవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భక్తురాలు ఎవరైతే ఉన్నారో వారిని సంతృప్తికరంగా ఉంచే అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారు కల్పిస్తుంది ఇక్కడ. ఎప్పటికి అప్పుడు మనము సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం అంటే ఉంటున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎటుగుడుక అమ్మవారు మనకు ఈ పవర్ను ఇచ్చింది అనేటువంటి సందర్భం ఉన్నా ఇంకేదున్నా కూడా దాన్ని మనం మర్చిపోయి కొంత విచక్షణ కోల్పోయి కానీ అంటే అమ్మవారికి నచ్చని పనులు మనం చేయడం వల్ల ఎప్పుడైతే సంతోషమాత అమ్మవారిని స్త్రీలు కొలుస్తారో వారి యొక్క భర్తలకు సంబంధించినటువంటి ఆరోగ్యము అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి భర్తలకు ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా బిజినెస్లో ఉండేటువంటి ఆటంకాలు కానీ ఇంకేదైనా వారు చేసేటువంటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏదైనా అందులో విజయాన్ని తీసుకొని వచ్చేటువంటి తల్లి సంతోషమాత. అద్భుతం. కనుక ఏ రాత్రి అయినా కూడా ఆ యొక్క భర్తలకు ఒక రక్షగా అమ్మవారు ఉంటుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పడం అంటే ఇదే సంతోషమాత వ్రతం చేసుకునేటువంటి ఒక తల్లిగారికి సంబంధించినటువంటి వారు ఒక అంటే పోలీసు రిలేటెడ్ ఏదో జాబ్ వారి భర్తకు. సో నైట్ టైం లేట్ కావచ్చును లేదా ఇంకేదైనా అంటే జాబ్ రిలేటెడ్ కనుక భయం ఉంటుందిగా. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వచ్చే సందర్భాలు కానీ ఇలాంటి సందర్భాలలో ఆ తల్లి ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ఉంటుంది. ఇంకా మౌన వ్రతాన్ని కూడా పాటించేటువంటి సందర్భాలు, ముఖ్యంగా పులుపు అసలు తీసుకొని పరిస్థితి ఈ యొక్క అమ్మవారిని కొలిచేటువంటి శుక్రవారం నాడు పులుపు అనేది ముట్టుకోకూడదు. వినాయకుని యొక్క మానస పుత్రిక సంతోషమాత కనుక వినాయకుణ్ణి మనం పూజించినటువంటి సందర్భంలో కాన అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది, ఉండదనే ఉండదు. కానీ ఎవరి పవర్ వారిది. పురాణంలో అంటే పురాణ ఇతిహాసాలలో మనకు సంబంధించి ఈ యొక్క సంతోషమాత అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతాన్ని సత్యవతి అనేటువంటి మహిళ ఆచరించి సౌభాగ్యాన్ని పొందినట్టుగా మనకు పురాణంలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రమాస్ అయితే సత్యనారాయణ స్వామి వ్రత కథ ఏ విధంగానైతే ఉందో అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి కథ కూడా మనకు ఉంది. ఈ కథ ఆ శుక్రవారం రోజు చదువుకోవాలి. చదువుకొని చక్కగా అమ్మవారికి పాలతో చేసినటువంటిది ఏదైనా మామూలుగా అన్నములో కొంత పాలు పోసి శర్కర వేసి పెట్టినా సరిపోతుంది. సో ఈ అటుకులైనా కూడా సో ఈ విధమైనటువంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించుకొని మందార పూలు అమ్మవారికి ఎంతో ఇష్టం, అవి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం. దీని తర్వాత మల్లెపూలు కూడా, మల్లెపూలు ఏ అమ్మవారికైనా ఇష్టమే. కానీ మీరు సంతోషమాత దీక్షలో ఉండి అమ్మవారికి సమర్పించి మీరు పెట్టుకోవాలి. సో ఏదో వ్రతం చేయాలి అనేటువంటి భావనలో వస్త్రధారణ కూడా అమ్మవారి రూపకంగానే మనం ధరించుకొని కూర్చోవాలి. ఇది గమనించుకోవాలి. నైటీల్లో పూజలు చేయకుండా కనుక రైట్ అండి. ఎన్ని వారాలు చేయాలండి? శుక్రవారాలు 16 16 శుక్రవారాలు 16 శుక్రవారాలు
కంటిన్యూ చేసినా మంచిదే. ఇంకెప్పుడు 16 శుక్రవారాలు అయితే శుభం. అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అన్నం తినొచ్చా? సాయంత్రం అన్నం పులుపులా? ఎట్లా తింటారు? ఉమ్. ఆ రోజు మొత్తం ఉపవాసం. మొత్తమా? మరి ఏదైనా కంప్లీట్ గా అల్పాహారం ఉపవాసమే. అల్పాహారం చేయొచ్చా? ఇప్పుడు సంకటార చతుర్థి ఏ విధంగానైతే ఉంటుందో, రాత్రి అంటే లైక్ ఇప్పుడు చంద్రోదయం చంద్రోదయం అయిన తర్వాత కొంత మేర భుజించేటువంటి పరిస్థితి ఉంటుంది. అల్పాహారం. అదే అల్పాహారంగా ఉమ్. ఈ రోజు తీసుకోండి. ఉమ్. ఈ పులుపు అయితే ఉండదు ఉమ్. చెప్పినటువంటిది. ఉమ్. సో మంత్ర రూపం ఏదైనా ఉందా? చెప్తాను మంత్రం చెప్తాను. ఒకటే చెప్తున్నాను, సంతృప్తిగా ఉండండి. సంతృప్తి అనేటువంటిది అది దేవత అంతే. ఈ అమ్మవారికి మీరే అంటే ఇప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటే అంత ఫలితం ఉంటుంది అంతే. ఎట్ ద సేమ్ టైం గణపతిని కూడా ఆరాధించండి, మంచి ఫలితం ఉంటుంది. ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందదాయిని శుక్రవార ప్రియే దేవి నారాయణీ నమోస్తుతే. మరలా చెప్తున్నాను, ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందదాయిని శుక్రవార ప్రియే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. అమ్మవారు ఎంతో మురిసిపోతుంది. మంచి ఫలితాలను, సౌభాగ్యాన్ని, అదేవిధంగా సౌభాగ్యం అంటే మీ భర్తలు చేసే అటువంటి పనులు ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలి, అది గమనించుకోండి. కనుక అమ్మవారిని ఒక 16 శుక్రవారాలు సంతోషమాత వ్రతాన్ని చేసుకోండి. అమ్మవారి యొక్క ఫోటో ముందు చక్కగా కూడా దీపారాధన చేసుకోండి. మంచిగా దీపాన్ని వెలిగించి ఒక 3 ఇలాచీలు అందులో వేయండి, ఇంకా మురిసిపోతుంది అమ్మవారు. దీని తర్వాత ఈ శుక్రవారము పచ్చ కర్పూరాన్ని కొంతమేర నీటిలో వేసి ఇంటిని మొత్తము కూడా తుడిచేసేయండి. రైట్. అద్భుతమైనటువంటి ఫలితం. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా సంతోషి మాత అనుగ్రహాన్ని పొంది సంతోషవంతమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. సంతోషం ఉంది, లేకపోతే మనకి ఇంత ఉంది, మనకి ఏమీ లేని వాడితో మనం పోల్చుకుంటే మనం చాలా బెటర్గా ఉన్నాం. హాయిగా ఒక గూడు ఉంది, కట్టుకోవడానికి గుడ్డలు ఉన్నాయి, తర్వాత తినడానికి తిండి ఉంది, నిలువ నీడ ఉంది అని సంతృప్తి అనేది తెచ్చుకోవాలి. ఇది వరకు రోజుల్లో చాలా సంతృప్తికరంగా ఉండేవారు. ఇప్పుడు లేనిపోని కంపారిజన్లు, వీడు బాగున్నాడు, వాడు బాగున్నాడు, వాడికి కారు ఉంది, వీడికి కారు ఉంది, నాకు లేదు. ఎందుకు వచ్చింది? ఎవడికి ఏది ఇవ్వాలో ఈశ్వరుడు తెలుసు. ఎవడు ఏది హ్యాండిల్ చేయగలడో అదే ఇస్తాడు ఈశ్వరుడు. హ్యాండిల్ చేయలేనిది ఇవ్వలేడు. వచ్చిన తర్వాత ఇబ్బందులు పడడానికి ఇష్టం ఉండదు స్వామికి. హ్యాండిల్ చేయలేనిది నేను చేస్తా అని చెప్పి వెళ్ళి హ్యాండిల్ చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరూ మళ్ళా జాతకాల కోసం చూయించుకునే వారు ఉన్నారు. మళ్ళీ ఏమైనా మాకు జాక్పాట్లు ఉన్నాయంటే లేవుగా. లేవు జాక్పాట్లు అంటే ఉంటాయి, ఉండవని కాదు. రైట్. సరే, సంతృప్తిగా ఉండడం అనేది నేర్చుకోవాలి. సంతృప్తి ఎక్కడైతే ఉందో సుఖం అక్కడుంది, సంతోషం అక్కడుంది, ప్రశాంతత అక్కడుంది. అలాంటి ప్రశాంతవంతమైన జీవితం మన వాళ్ళకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. నమస్తే.